ధర్మవరం నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఈశా ఫౌండేషన్కి, నేను మా ఫ్రెండ్స్. పర్లేదు, ట్రిప్ అంతా ప్లాన్ చేశాక మధ్యలో క్యాన్సిల్ చేయకుండా బాగానే వెళ్తాం. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసినాం సామి రామా అని. అంతలోపే బైక్ ఏదో సౌండ్ వస్తుంది. ఈ బాటిల్ షాప్ కాడికి ఎందుకు వచ్చామంటే, తెలియాలంటే దేవర కథ వినాలా. మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తే అతడేమో బండి కండిషన్ లో లేదు, లాంగ్ వెళ్ళదండి అని చెప్పాడు. చూడండి నా కొడుకులు, బండి చెడిపోయి బాటిల్లో పెట్రోల్ స్ట్రక్ అయింది. 1000 రూపీస్ పెట్రోల్. ఏం చేయాలో తెలియక సెకండ్ హ్యాండ్ లో బాటిల్ కొనుక్కుంటున్నారు. నెంబర్ 1 వాటికి బెంగళూరులో అడుగు పెడతాం అనుకున్నాము, బట్ ధర్మారంలో బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాం. వీడు చేసే పని అంతా ఇదే కలిసి నా కొడుకు. మాకు ఇప్పుడు ఇంకొక బైక్ కావాలి. ఈ బైక్ ఏమో ఇలా అయిపోయింది. ఇంకా మధ్యలో ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది రా అనుకునే టైంకి నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే, రామమ్మ నా బండి ఉందని బండి అరేంజ్ చేశాడు. ఇంకా కొద్దిసేపు చాయ్ తాగి రెస్ట్ తీసుకుని రిఫ్రెష్ రీస్టార్ట్ మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బెంగళూరులోకి అయితే అడుగు పెట్టాము. అడుగు పెట్టగానే స్టార్ట్ అయింది వర్షము. ఈవినింగ్ బైక్ మీద వెళ్తున్నప్పుడు చిన్న చిన్న చినుకులు పడతా ఉంటే ఫీలింగ్ మస్తు ఉంది. మంచి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేద్దామంటే కాపీ రైట్స్ పడతాయి. ఫైనల్లీ అట్లా ఇట్లా తంటాలు పడి కష్టాలు పడి వచ్చేసాము ద సోర్స్ ఆఫ్ యోగా ఈశా ఫౌండేషన్. వెళ్తానే మంచి ఫీల్ వచ్చింది. ఆ లైట్ షో చేసినారు. శివయ్యని చూస్తా అంటే 2 కళ్ళు సరిపోలే. లైట్ షో మీకు ఒక 9 వరకు వేస్తారు అంతే. ఎవరికైనా కూడా 9 లోపు మనం వచ్చేస్తే మనకి అది బాగా మంచి ఫీల్ ఉంటుంది. చూడండి అందరి ఫేస్ లో హ్యాపీనెస్. ఎక్స్ట్రా కొడుతున్నారు. ఏం పెద్ద వీడు ఫోటోగ్రాఫర్ అయినట్టు వీని ఫోటో వచ్చి వీని వీడియో తీసే. ఏం చేస్తాం ఫ్రెండ్స్, కానీ వీడు ఎప్పుడు వచ్చినా ఇంతే. లోకం ఎందుకు సైలెంట్ గా ఉంటాడో ఎవరికి తెలియదు. అరే మాట్లాడరా అరే ఫ్రెండ్స్, యాంగిల్స్ పెడతాడు. యాంగిల్స్ పెడతాడు. వీడు చేసేవన్నీ పాపాలు వీడికొచ్చి ఇట్లా కడిగేసుకుంటా అంటాడు. 9:30 అట్లా దాడుతూనే అక్కడ ఎవరిని ఉండనీరు. సెక్యూరిటీ గార్డులు వచ్చేసి బయటకు పంపించేస్తారు. ఈశా ఫౌండేషన్ నుంచి అట్లా కొంచెం ముందరకు వస్తే చిక్బల్లాపూర్లో రూమ్స్ ఉంటాయి. మేము ఇక్కడ రూమ్ తీసుకున్నాము. మేము రూమ్ అయితే ఇది ఇలా ఉంది, పర్లేదు. రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాము. వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాము పైకి నంది హిల్స్కి. ఇప్పుడు టైం ఒక 5:30 అట్లా అవుతుంది. మాకు కూడా రూట్ అయితే ఏం తెలియదు. మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ పడుతుంది వెళ్ళేసరికి నంది హిల్స్ పైకి. అమ్మ నేను కూడా పోయి చూసేళ్ళకి కార్లన్నీ చూసి షాక్ అయ్యాను.
అంటే మీరు కార్లో వస్తే మాత్రం సన్ రైజ్ అయిపోతుంది. ఆ కార్లో ట్రాఫిక్ అక్కడ ఎంతమంది వస్తారో, అదే మీరు సన్ రైజ్ పైకి వచ్చేసరికి సన్ రైజ్ అయిపోతుంది. బైక్లలో వస్తే బెటర్. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. మేమైతే ఎలాగోలా తప్పించుకున్నాము. బైక్ లో అంటే కింద పోలీసులు పంపించడం లేదు పైకి. బైక్ లో ఇద్దరే ఉండాలా, హెల్మెట్ ఇద్దరికి ఉండాలి. అలా అయితేనే పంపిస్తున్నారు నంది హిల్స్ పైకి. క్యూ ఏంద్రా అంటే మనం టికెట్ తీసుకోవాలా మనకి, అలాగే మన వెహికల్ కి. 2 వీలర్ అయితే 2 వీలర్, 4 వీలర్ అయితే 4 వీలర్ తీసుకొని పోవాలా. లేదంటే మళ్ళీ పైకి పోయి వేస్ట్, మళ్ళీ వెనక్కి రావాల్సిందే. ఎంతసేపు అయినా నిలబడి తీసుకొని వెళ్ళాలి టికెట్. అన్ను టికెట్ అడుగుతావు బే. ఇక్కడ మంచి మంచి పెద్దోళ్ళే నాకు వచ్చి సలాం కొట్టిపోతారు. బైక్ లో కనపరారా సాలే, నీకు చెప్తా. మొత్తానికి సక్సెస్ఫుల్ గా అయితే నంది హిల్స్ సన్ రైజ్ చూసాము. మొత్తం వ్యూ బాగుంది, మంచిగా ఉంది ఫీల్. ఇంకా కాసేపు ఫోటోలన్నీ దిగి రీల్స్ తీసుకున్నాము. తంటాలు చూడండి పైకి ఎగురుకుంటా. కిందికి అయితే స్టార్ట్ అయిపోయాము. అంతా వచ్చాక మా ఫ్రెండ్ ఎందుకో చెట్లు ఎక్కుతున్నాడు నేరడికాయల కోసం. ఏం చూడండి. దారిలో అట్లా ఎనర్జీ కోసం ఒక జ్యూస్ వేసుకొని మళ్ళీ అయితే మేము ఈషా ఫౌండేషన్ కి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే నైట్ చూసినాం, నైట్ వ్యూ వెళ్ళేటప్పుడు ఇది దారిలోనే, అందుకే మళ్ళీ వచ్చాము. పగలు చూద్దామని ఒకసారి స్వామిని. అన్నదానం లేవా? ఏంటి బాబన్న, ఇంకోసారి అన్నదానం లాంటి లేవా? నీళ్ళు ఇచ్చేది ఎక్కువ, అన్నదానం అంట. రావట్లేదే. ఇలా రోడ్డుకి హైవేకే ఉంటుంది ఈషా ఫౌండేషన్ కి. మనం మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళి అయితే కరెక్ట్ గా వెళ్ళొచ్చు. ఇంకా మా ఊరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ లోపే మా ఫ్రెండ్ నైస్ గా స్లీప్ వేస్తున్నాడు బైక్ లో. ఇంకా ఏం చేస్తాం, ఏం డిస్టర్బ్ చేయకుండా అట్లనే వెళ్ళి డ్రైవ్ చేస్తానా. ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్కి ఇచ్చేసాం. మా ఫ్రెండ్ బైక్ ఎక్కుంటే మేము ట్రిప్ అయితే వెళ్ళలేము, క్యాన్సిల్ అయ్యేది ఖచ్చితంగా. అప్పుడప్పుడు ఈ బండి అరేంజ్ చేసుకోలేము. మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. వర్షం అయితే భారీ పడుతుంది. కొంతసేపు అట్లా పెట్రోల్ బంక్ దగ్గర ఆగుదామని ఆగాం. ఇదే బండి కండిషన్ లో లేని బండి, దీన్ని నమ్ముకొని ఫస్ట్ స్టార్ట్ అయ్యాను ట్రిప్. నువ్వు కొట్టావా? మొత్తానికి వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందనే ఫీల్ అవుతానా. ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చా అని ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.